నమస్తే. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు భవాన్ రెడ్డి గారు ఉండడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? అదే మతి భ్రమించి మతి స్థిమితం కోల్పోయి ఎర్రగడ్డలు ఉండాల్సిన వాళ్ళందరూ ఆడ బయట ఉంటే గట్టినే మాట్లాడతారు. సోయి తప్పిన వాళ్ళు వాళ్ళ నాయన కదా మేము మంచి దోస్తులం అది అని చెప్పింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాక్యాలని వాళ్ళంతా తికమక తిప్పి అట్లా తిప్పి ఇట్లా తిప్పి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కరెక్ట్గా చెప్పిండ్రు. హీ స్పోక్ వెల్ అండ్ చాలా మంచి యాక్షన్ అది. అట్లా పోవడం ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి రాష్ట్రానికి దేశానికి మధ్యలో. ఎక్కడ కూడా అట్లా గ్యాప్ ఉండకూడదు, ఘర్షణ వాతావరణం ఉండకూడదు. మన రాష్ట్రానికి రావాల్సిన అన్నీ కూడా మనం రాబట్టుకోవాలి, మనకు వచ్చేటివి కూడా నిధులు అని చెప్పేసి మంచి ఉద్దేశంతోనే. అండ్ ఇట్స్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కమ్ ఆల్ ద వే. వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆయన పెద్దన్న అంటే దాంట్లో తప్పేముంది, దానికి ఇంకా వీళ్ళు ఇంత రాద్ధాంతం చేయడం ఏముంది. దట్స్ వెరీ గుడ్. నీలాగేందో డిష్యూమ్ అని చూడడానికి డిష్యూమ్ చేసుకొని ఢిల్లీలో దోస్తాన్ని చేయలేదు మేము. వి టోల్డ్ ఎవ్రీథింగ్ టు ద పబ్లిక్. బట్ వాళ్ళు తర్వాత పోయి ఆయన మోడీ గారు ఆయన పొలిటిసైజ్ చేసుకుంటే ఆయన ఏదైనా మాట్లాడితే అది వాళ్ళకే చెల్లుతుంది. బట్ రేవంత్ రెడ్డి గారు 100% చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు పోవడం అనేది. ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు అయ్య పోయిన పాపాన పోలేదు అక్కడికి. అంటే ఎంత అగౌరవపరచడం. ఆయన బీజేపీ లీడర్ కాదండి, హీఈస్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో హ్యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి హ్యాస్ టు గో అండ్ వెళ్ళిండ్రు. దాట్స్ ఇట్. వెరీ గుడ్ థింగ్. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల కలయికను ఏ విధంగా చూడొచ్చు? అదే కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నాకైతే లైక్ సడన్గా షాకింగ్ అది. అంటే అంతని ఇంతని వాళ్ళ మీదనే పోటీ అని కేసీఆర్ని దించాలి అదాలే ఇదయ్యాలని చెప్పి ఎవరితో పొత్తులు పెట్టుకోను నేనే ముఖ్యమంత్రిని అయితే అన్నాయన పోయి మరి ముఖ్యమంత్రి కాళ్ళకాడు పోవడం అనేది నాకైతే అర్థమవుతలేదు. చాలా ఇది అనిపిస్తుంది. అంటే ఆయన ఒక పొలిటికల్ దానికోసమే వచ్చిండ్రా, ఒక మైలేజ్ కోసమే ఆయన ఏదో ఎంపీఓ ఎమ్మెల్యే అవ్వాలనే రాజకీయాలకు వచ్చిండ్రా. చాలా చెప్పిండు కదా, ప్రజల తలరాతను మార్చాలి, రాజ్యాంగం అది చెప్పింది ఇది చెప్పింది, ఆయన చాలా చెప్పిండు. ఇప్పుడు వెళ్ళి లాస్ట్కి వెళ్ళి మళ్ళీ దొర గడిల కాడికే పోయిండు. అన్ఫార్చునేట్లీ అది రాజకీయంగా ఆయన పొలిటికల్ సుసైడ్ అంటారు కదా, ఇంక అయిపోయినట్టే. ప్రవీణ్ కుమార్ గారు అనేట ఆయన మీద గింత ఉండేది, తప్పన పడిపోయినారు, అది కూడా లేదు ఇప్పుడు. ఇట్స్ ఆల్ ఫినిష్డ్ అంతే. ఇక ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఇలా ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. రేపు కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడించేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నారు. దీనిపైన మీరు అదే ఇట్లా చేస్తేనే మొన్న ఆల్రెడీ పోయినరు. ఇందాక మీరు అన్న ఆర్ఎస్పీని తోడు పెట్టుకొని ఆయన బీఎస్పీ పోతుంది, బీఆర్ఎస్ పోతుంది, మొత్తం పోతుంది. ఇగో ఇట్లాంటివి చేసి ధర్నాలు రాస్తారోకాలు చేసి ఇంకింద పోతుంది. అది బర్నింగ్ ఇష్యూ. ఎప్పటి నుంచో 10 ఏళ్ల సంది పెండింగ్లో ఉంది. వాళ్ళ ప్రభుత్వంలోనే కదా, వాళ్ళే నోటిఫికేషన్ వేసిండ్రు కదా. వేసినప్పుడు అందరు కలిసి ఆ రుసుము అయితే చెల్లించుకుంటారు కదా, 1000 రూపాయలు 500 ఆ జాగాలను బట్టి. దానికి ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి మరి నువ్వు వేసింది అప్పుడు స్కీమ్ వేసింది ఉత్తగానే కథలు పడడానిక? రెగ్యులరైజ్ చేసే చిత్తశుద్ధి నీకు లేకుండేనా? మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ పోయి ఏతులకు ఏందో చేస్తూ ఉన్నారు. ఎస్, ఇట్స్ బర్నింగ్ ఇష్యూ. అది చేసేయాలే, చేస్తున్నాము అంతే. దాంట్లో పైసల గురించి కాదు, చాలా మంది ఉన్నారు అందులో బాధితులు. సో వన్స్ అది అయిపోతే వాళ్ళు ఇల్లులు కట్టుకోవడమా, గుడి చేసుకోవడమా, గూడు కట్టుకోవడమా, ఇట్స్ దేర్ థింగ్. అందుకని చెప్పేసి దానికి ఎట్లా మంచి కార్యక్రమాలకు కూడా మీరు అడ్డొచ్చి రాస్తారోకాలు చేస్తుంటే మీ కర్మ. మొన్న 39 వచ్చింది కదా, ఇప్పుడు ఒక్కటి కూడా రాదు ఇక పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఇట్లా చేస్తే. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఏ పార్టీతో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అంతేకాకుండా మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం? మేమైతే 17 గెలవబోతా ఉన్నాము. మాకు సాధ్యమే. ఎస్, ఎందుకు సాధ్యం కాదు అంటే మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి జనాలు ఓటేయాలి. ఇప్పటికిప్పుడు ఇక ఉద్యోగాలు కూడా అంతే. మేము ఐడెంటిఫై చేసినాం, మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, అది చేస్తున్నాం అని అక్కడికాడనే ఉండిపోయిన వాళ్ళు 10 ఏళ్ళల్లో. మేము రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు 30,000 పోస్టులకు ఆల్రెడీ ఇచ్చేసిండ్రు అర్హత నియామక పత్రాలే. సో ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ముందుకు వెళ్ళే దిశగా మేము పోతున్నాం. మళ్ళీ మెగా డిఎస్సి చేసినాము. మేము ఇస్తామన్న 6 గ్యారంటీలు 100% అమలు చేస్తూ ఉన్నాము. సో ఇంకా ఇంకేం కావాలి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గతంలోనైనా సరే 108 సేవలు తెచ్చింది, ఉచిత ఫీ రియంబర్స్మెంట్ చేసింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, లోన్ వేవ్ చేసింది. ఇవన్నీ చేసి ఇవాళ మహిళలకు కూడా పెద్ద పీట వేస్తూ మహిళా సాధికారత విషయంలో ముందుకెళ్తా ఉంది. డెఫినెట్గా రాబోయే రోజులల్లో 100కి 100% ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. 17కు 17 గెలిపించి మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నాము తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి. థ్యాంక్ యూ.
వంద రోజులలో మీ పార్టీ కనుక మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మిమ్మల్ని అసలు ఊర్లలోకి రానివ్వమని చెప్పి సవాల్ విస్తూ ఉన్నారు అక్కడ. వాళ్ళు విసురుతారు, గట్లనే విసురుతారు. వాళ్ళు ఏదో కొంతమందిని పెట్టుకొని అది ఇది చేద్దాం అనుకుంటున్నారు. మేము చేస్తామని చెప్తున్నాం కదా, వాళ్ళు ఎందుకు, వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చిందట. సప్పుడేక చక్కటి మ్యాండేట్ ఇచ్చిండ్రు ప్రజలు, గౌరవప్రదంగా ఉంటుంది. మంచిగా ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల నిజమైన అసలైన సమస్యల మీద కొట్లాడితే మంచిగా ఉంటుంది. మీరు గవ్వ అడగాలి. 11,000 వేసిండ్రు డిఎస్సి, ఇంకా 4,000 వేయాలి, ఇంకా 3,000 వేయాలి, ఇంకా ఉద్యోగాలు సరిపోవు. మేము అవునన్నా కాదన్నా 10 ఏళ్ళల్లో పద్ధతి ప్రకారం 6,000 పాఠశాలలు మూతేసినాము. మీరు గవి తెరిపియండి, చాలా బాగుంటుందని అట్లాంటి సలహాలు సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి. అది వదిలేసి ఇక నువ్వు గట్లా గిట్లా అంటే గిట్లనే ఉంటుంది. అసలు వాళ్ళకు కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయడమే రాదు వాళ్ళకి. సో ఎంత మాట్లాడినా వేస్టే. మేమైతే చెప్తా ఉన్నాం కదా, మేము ఇస్తాము చేస్తామనేదే చెప్పినాము, గతంలో చెప్పిందే చేసినాము. సో దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ మరియు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ.